అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ శంకర్ ఫణీంద్ర. ఈ రోజున ఒక కాషాయం కోసం, హిందూ ధర్మం కోసం పోరాటాలు చేసేటువంటి మేము ఈ రోజున కాషాయం కోసమే వాళ్ళు చేస్తున్న తప్పిదాల కోసం మాట్లాడవలసిన పరిస్థితి, దుస్థితి వచ్చింది అంటే చాలా బాధాకరం. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజున ఏదైతే ఉందో, ఈ శ్రీనివాసానంద స్వామీజీ వారి యొక్క అంతర్గత విభేదాలతోటి వేరే స్వరూపానంద స్వామీజీ వారి మీద వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సరైనటువంటి పొంతన లేకపోవడంతో ఈ రోజున ఈ యొక్క హిందూ పీఠాలు కానీ మఠాలు కానీ సీజ్ చేయమని ఆయన బహిరంగంగా ఒక మాట్లాడడం అనేది ఒక దుస్థితి, చాలా బాధాకరం. అయ్యా శ్రీనివాసానంద స్వామీజీ వారు, మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. ఫస్ట్ థింగ్, మఠము, పీఠము, సాధువు అనే దానికి ఫస్ట్ మీరు తేడా తెలుసుకోవాలా. మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ అంటే శంకరాచార్యులు గారి తాలూకు ఆచార్య నుంచి వచ్చినటువంటిది ఏంటంటే, ఈ సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, ఈ యొక్క వివిధ సంస్కృతులు, వివిధ కులాలలో ఉన్నటువంటి ఒక ధర్మం, హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పీఠాలని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలా. ఆయన యొక్క ఎజెండాలో కూడా, ఆయన తిరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా సరే కూడా హిందూ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పీఠాలు ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన తెలియజేశారు. దానిలో భాగంగానే ఈ రోజున దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ వివిధ పీఠాలు అనేది ఏర్పడడం అనేది చాలా సంతోషకరం. కానీ ఎక్కడా లేనటువంటి దుస్థితి ఎక్కడంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది. ఈ రోజున ఒక కాషాయానికి పడినటువంటి ఒక కాషాయం మీద, ఆ యొక్క ఆస్తుల మీద సీజ్ చేయమన్నారు. అయ్యా ఒక మాట, ఈ పీఠాలకి ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు చెప్పండి? ఆ సనాతన ధర్మాన్ని డెవలప్మెంట్ చేసేదే ప్రభుత్వాలు. అది రాజరికం నుంచి వస్తున్నటువంటి విషయం. ఒకప్పుడు ఆ రాజరికం నుంచినటువంటి విషయాలు ఇవన్నీ కూడాను ఈ ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు? అంటే ఈ దేవస్థానం భూముల్లో ప్రభుత్వాలు మటుకు అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు చేయొచ్చు, అక్రమ కట్టడాలు కట్టచ్చు, దేవస్థానం భూములు ట్యాంపరింగ్ చేసి, విత్ లైవ్ నేను చెప్తున్నా, ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వాలకు అనుగుణంగా వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం వివిధ రకాలుగా అన్యమతస్తులకు ఇవ్వచ్చు. కానీ ఒక ప్రభుత్వము ఒక మఠానికో పీఠానికి ఇస్తే అది తప్పు అయిపోయిందా? ఎంత ఘోరం అన్నది. ఆ పీఠంలో ఎన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతాయి, ఆ పీఠంలో ఎంత సనాతన ధర్మం ముందుకెళ్తుంది. దేవాలయాలు, హోమాలు, యజ్ఞాలు, గోశాలలు, అన్ని వర్గాలు, అన్ని కులాల వారు వచ్చి ఆ పీఠాలలో సేద తీరుతున్నారే. వాళ్ళ యొక్క ఆవశ్యకతను బట్టి, వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఆ పీఠాలలో పూజలు, పురస్కారాలు అవన్నీ చేస్తున్నారే. అవే లేకపోతే బ్రాహ్మణులు ఎలా డెవలప్మెంట్ అవుతారు? అంటే మీరు బ్రాహ్మణ ద్వేషమో మాకు అనుమానం వస్తుంది. మీకు బ్రాహ్మణులు అంటే పడరేమో అని మాకు అనుమానాలు వస్తున్నాయి. మరి బ్రాహ్మణుల వాళ్ళ తాలూకా బతుకు ఎలాగండి? పీఠాలు లేకపోతే, మఠాలు లేకపోతే బ్రాహ్మణులు ఎలా బతుకుతారు? ఈ యొక్క హిందూ సాంప్రదాయం, సనాతన ధర్మం ఏ విధంగా ముందుకెళ్తుంది? మరి ఈ దేవాలయాల్లో ఎన్ని భూములు అన్యక్రాంతమైనప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆఖరికి మీరు భీమిల్లో వచ్చారే, అదే భీమిల్లో దేవస్థానం భూమిని ట్యాంపరింగ్ చేశారు. విత్ సర్వే నెంబర్ ప్రూఫ్ తో సహా నేను ఇస్తా. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఆ బ్రాహ్మణుని రోడ్డు మీద కొట్టారు సార్. ప్రభుత్వ అధికారులు రోడ్డు మీద పెట్టి బెదిరించారు. నువ్వు బ్యాక్వర్డ్, ఆఫ్టర్ ఆల్ నువ్వేం చేయగలవరా అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓలు బెదిరించారు. అది కూడా నేను ఇస్తా, రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అండదండలు చూసి. ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకొని వచ్చి, అన్నా నా పరిస్థితి ఏంటి అని అడిగితే, ఏం పర్వాలేదు, మనం దీని మీద మనం ముందుకు వెళదామని చెప్పేసి ఇదే ఫైల్ తీసుకుని మీ దగ్గరికి వస్తే ఒక్క మాట మీరు మాట్లాడలేదే. అంటే ప్రభుత్వం అంటే, అప్పుడు ప్రభుత్వం అంటే మీకు భయమా? లేదా మీరు ప్రభుత్వ భూములకి, బ్రాహ్మణులకి వ్యతిరేకమా? లేదా ఈ యొక్క ఎవరు స్వరూపానంద స్వామీజీ వారు భూములు తీసుకుంటున్నారని చెప్పేసి, లేదా మీ యొక్క ప్రాపగండా పలుకుబడి తగ్గిపోతుందని చెప్పేసి మీ భయమా? ఏంటి స్వామి ఇది? అసలు మీరు సర్వసంగ పరిత్యాగి. మీరు యువర్ నాట్ ఏ పీఠాధిపతి, యువర్ నాట్ ఏ మఠాధిపతి. మీకు మీరే చెప్పుకున్నారు, నేను సాధు పరిషత్. సాధు అంటే ఏంటో తెలుసా?